వైఎస్ జగన్ వెంట మొదటి నుంచి నడిచింది కార్యకర్తలే. జగన్ పార్టీ పెట్టిన తర్వాత చాలా మంది నాయకులు వచ్చి చేరి ఈరోజు పెత్తనం చెలాయిస్తున్నారు. కానీ అసలు పార్టీ రూపుదిద్దుకోక ముందు నుంచే జగన్ వెంట నడిచింది మాత్రం అభిమానులే. వైఎస్ మరణం తర్వాత జగన్ వెంట చాలా మంది నాయకులు నడుస్తారని భావించారు. కానీ అలా ఏమీ జరగలేదు. జగన్ వెంట మొదటి నుంచి నడిచింది అభిమానులే. జగన్ సీఎం కావాలని అభిమానులు ఎన్నో కలలు కన్నారు. మొదటి నుంచి జెండా మోసింది కార్యకర్త. అయితే ఈ రోజున ఆ కార్యకర్తకే పార్టీలో చోటు లేకుండా పోతోంది. దీనిపై పూర్తి వివరాల్లోకి వెళ్తే, ఎన్నో ఆశలు, ఆశయాలు, అంచనాల మధ్య 2019 ఎన్నికల్లో జగన్ విజయం సాధించారు. జగన్ విజయం కోసం ప్రతి కార్యకర్త కూడా తెగ కష్టపడ్డారు. అందరూ ఆశపడినట్లుగానే జగన్ ఏపీకి సీఎం అయ్యారు. అయితే పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పరిస్థితి తారుమారైంది. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత నాయకులు హడావిడి ఎక్కువైంది. కార్యకర్తలను పట్టించుకున్న నాయకులు ఒక్కరు కూడా లేకపోవడం విశేషం. పైగా పక్క పార్టీల నుంచి వచ్చిన వారు తమపై పెత్తనం చేస్తుంటే మొదటి నుంచి పార్టీలో ఉన్న కార్యకర్తలు సహించలేకపోతున్నారు. పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి కార్యకర్తలు అసంతృప్తితో ఉన్నారనేది అక్షర సత్యం. ఎన్నికల సమయంలో ఎంతో హడావిడి చేసిన వైసీపీ సోషల్ మీడియా కూడా ప్రస్తుతం సైలెంట్ అయిందనే చెప్పాలి. గతంలో టీడీపీ పార్టీ ఇలానే కార్యకర్తలను సరిగా పట్టించుకోలేదు. దీని పర్యవసానమే ఆ పార్టీ ప్రస్తుతం అడ్రస్ లేకుండా పోయింది. అయితే దీనిపై వైసీపీ అధినాయకత్వం త్వరగానే నిద్రలేచినట్లుంది. పార్టీ కార్యకర్తలకు అన్యాయం జరుగుతుందని తెలుసుకున్న పార్టీ అధినేత జగన్ వారి కోసం సంచలన నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. సీఎం జగనే స్వయంగా పార్టీ కార్యకర్తలను కలవనున్నారట. అవును, మీరు వింటున్నది నిజమే. పార్టీ కార్యకర్తలను నేరుగా జగనే కలవనున్నారట. నియోజకవర్గాల వారీగా కార్యకర్తలను విభజించి వారితో సమావేశం కానున్నారట జగన్. ఈ సమావేశంలో తమకు జరుగుతున్న అన్యాయాల గురించి జగన్కే చెప్పవచ్చని తెలుస్తోంది. ఇలా దాదాపు 50 సమావేశాల వరకు జగన్ హాజరయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. కరోనాకు వ్యాక్సిన్ రాగానే జగన్ కార్యకర్తలతో సమావేశం ఉంటుందని పార్టీ వర్గాలు తెలిపాయి. మరి జగన్ కార్యకర్తలతో సమావేశం తర్వాత అయినా వారికి న్యాయం జరుగుతుందేమో చూడాలి.